తెలంగాణలో వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులకు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా మరొకసారి తెలంగాణ అంతా తడిసిముద్దైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో పాటు ఇటు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, చెరువులు నిండుకుండలా తయారై అటు ఏదైతే ప్రధాన రహదారులు కూడా చెరువుల్ని తలపిస్తున్న నేపథ్యంలో కూడా రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అదేవిధంగా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు రైతులు ఇప్పటికే యూరియా కొరతతో సతమతం అవుతున్న నేపథ్యంలో కూడా ఇటు పంటలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూడా ఇటు వర్షం చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఈ క్రమంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలి, ఇటు అధికారులతో పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరదలు ఎక్కువ ఊహించని వరదలు రావడంతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో కూడా అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగడంతో పాటు ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఇళ్లు కూడా జలమయమైన పరిస్థితి ఉంది. ఇళ్లలోకి నీరు వస్తున్న నేపథ్యంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. వారిని లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. అదేవిధంగా పాత ఇళ్లు, ఎందుకంటే ముసురులాగా కంటిన్యూగా వస్తున్నటువంటి ఈ వర్షాలకు పురాతన ఇళ్లు నీలమట్టం అవుతున్న నేపథ్యంలో కూడా ఆ ఇళ్లలో ఉన్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా అధికారులకు ఆదేశించారు. మరొక వైపు ఈ రోజు నుండి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా మండపాల దగ్గర ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా సిబ్బందిని ఆదేశించారు. మరొక వైపు హైదరాబాద్ లో హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కూడా ఇప్పటికే ఆదేశించారు. ఎందుకంటే మనం చూసాం రామంతపూర్ తో పాటు 2 చోట్ల కూడా విద్యుత్ బారిన పడి చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా అలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నదులు, వాగులు ఉన్న లోతట్టు కాజ్వేలు కలవట్లపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలను నిషేధించాలని కూడా ఇటు అధికారులను ఆదేశించిన పరిస్థితి. మరోవైపు ఇట్లా కంటిన్యూగా వర్షాలకు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందువల్ల ఇటు నగరపాలక సంస్థ కావచ్చు, అదే పురపాలక గ్రామ పంచాయతీల పారిశుద్ధ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మురుగునీటిని తొలగించాలని కూడా ఆదేశించిన పరిస్థితి. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండి అలాంటి ప్రాంతాలకు వెళ్లి ఖచ్చితంగా చూడాలి, అందుబాటులో ఉండాలంటూ కూడా సిబ్బందిని ఆదేశించిన పరిస్థితి. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే అధికారులను అయితే సీఎం రేవంత్ రెడ్డి సూచించిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.